అన్నదాతలు కన్నెర్ర చేశారు. పెద్దధన్వాడ వద్ద ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇంతకీ పెద్దధన్వాడ వద్ద కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదన ఎప్పుడొచ్చింది? నిర్మాణానికి మధ్యలో బ్రేక్ పడ్డానికి కారణం ఏంటి? అసలు ఈ కంపెనీ నిర్మాణాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఉద్రిక్తంగా మారడానికి కారణం ఏంటి? గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కాలుష్యకారక ఇథనాల్ పరిశ్రమ ఆ గ్రామాల్లో చిచ్చురేపింది. జనాలు ఆందోళన బాటపట్టారు. కంపెనీకి సంబంధించినటువంటి యొక్క సైట్ పైన దాడి చేయడంతో పాటు అక్కడ ఉండేటువంటి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిశ్రమను తాము అంగీకరించడం లేదని 12 గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. కానీ బలవంతంగా ఈ యొక్క పరిశ్రమను ఏర్పాటు చేస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించలేదంటున్నారు. తాము ఎంతటికైనా ఈ యొక్క పరిశ్రమను ఆపేందుకోసం కావాల్సినటువంటి చర్యలు చేపడతామంటున్నారు. తమకు మద్దతుగా నిలిచినటువంటి నేతలు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. అసలు పెద్దధన్వాడ వద్ద ఈ యొక్క పరిశ్రమకు సంబంధించినటువంటి ఏర్పాట్లో ప్రజలు ఎందుకొరకు ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారు? తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామ సమీపంలో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దీంతో స్థానికులు ఈ పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం అనుమతిచ్చింది. చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. వారు చేపట్టిన నిరాహార దీక్షలతో దిగివచ్చిన స్థానిక ఎమ్మెల్యే పరిశ్రమ నిర్మాణం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ 3 రోజుల నుంచి మళ్లీ పనులు ప్రారంభించడం రైతుల్లో ఆగ్రహానికి ఆజ్యం పోసింది. కాలుష్యకారక ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పలు గ్రామాల ప్రజలు జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడలో చేసినటువంటి యొక్క దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపైనటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిశ్రమను తాము అంగీకరించడం లేదని గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి యొక్క ఘటన ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఈ పెద్ద ధన్వాడ దగ్గర ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయదలుచుకున్నారో ఆ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రదేశంలో ఇక్కడ వర్కర్లు ఉండడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి యొక్క షెడ్స్ ఏవైతున్నాయో ఆ షెడ్కి సంబంధించినటువంటివి నిన్న గ్రామస్తులు ఎవరైతే వ్యతిరేకిస్తుండేటువంటి వాళ్ళంతా కూడా నేను ఆందోళన చేపట్టి ఇక్కడ తగలబెట్టినటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. ఈ తగలబెట్టినటువంటి సందర్భంలో అందులో ఉండేటువంటి ఫ్యాన్లు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు తర్వాత బియ్యం అట్లాంటి అన్నీ కూడా ఇందులోనే మాడి మసి అయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ యొక్క దాడిలో అనేకమైనటువంటి సామాగ్రి కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఈ ప్రదేశంలో ఉండేటువంటి భీతావహమైనటువంటి పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ కూరగాయలు చెల్లాచెదురుగా పడినటువంటి పరిస్థితి. మరి ఇందులో ఉండే సామాగ్రికి సంబంధించినటువంటి తర్వాత వంట సామాగ్రి కూడా చెల్లాచెదురుగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో చిరవందరగా పడినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరొక వైపు పక్కనే ఉండేటువంటి కంటైనర్ కూడా కోపోద్రేకులైనటువంటి యొక్క ఆందోళనకారులంతా కూడా దీన్ని తగులబెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇదంతా కూడా తగులపడిపోయి ఈ విధంగా పడినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇక్కడ ఉండేటువంటి యొక్క జేసీబీలు కానీ వివిధ రకాలైనటువంటి వాహనాలు ఏవైతున్నాయో ఆ వాహనాల యొక్క అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. వాటిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి యొక్క ఎవరైతే కార్మికులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని వచ్చిండ్రు. వారికి రైతులకు కూడా ఇక్కడ కొద్దిసేపు వాగ్వాదం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ నిర్మానుష్యమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ యొక్క ప్రాంతంలోనే ఈ యొక్క కంపెనీని ఏర్పాటు చేయడానికి కోసం వాళ్ళంతా కూడా 2023లోనే అనుమతి తీసుకోవడం జరిగింది. కానీ మొదట రైతుల యొక్క ఆందోళన తర్వాత కొన్ని రోజులు నెమ్మదిగా ఉండేటువంటి యాజమాన్యం గడిచిన 4-5 రోజులుగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తుండేటువంటి తరుణంలోనే మళ్ళీ రైతులు ఈ యొక్క ఆందోళనకు పూనుకొని నిన్న జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఈ ఘటనలో మాత్రం ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇక్కడ జనరేటర్ చూస్తున్నాము. ఆ జనరేటర్ను కూడా రైతులంతా కూడా ఆగ్రహంతో అట్లా
తలకిందులుగా పడేసినటువంటి ఒక దృశ్యాలు, వారి యొక్క బ్యాగులు, వాళ్ళకి సంబంధించినటువంటి దుస్తువులు కానీ, వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్ ఛార్జెస్, అక్కడ వంటకు సామాన్కి సంబంధించినట్టు అన్నీ కూడా ఇక్కడనే వదిలేసి పరారైనటువంటి పరిస్థితి ఉంది. గ్రామస్తులంతా కూడా భవిష్యత్తు కార్యాచరణ అంతా కూడా రూపొందిస్తున్నారు. మరొక వైపు ఎవరైతే ఈ యొక్క కంపెనీ ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ యొక్క కాలుష్యమైనటువంటి పరిశ్రమను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్తున్నారు. తమ కోసము పనిచేస్తామనేటువంటి నేతలు ఇప్పుడు ఎక్కడున్నారనేటువంటి విధంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ యొక్క పరిశ్రమ వల్ల తమ యొక్క జీవన విధ్వంసం జరుగుతుంది. పచ్చని పంట పొలాలు అన్నీ కూడా కలుషితమై ఇట్లు జల కాలుష్యం ఏర్పడుతుంది, వాయు కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి దానివల్ల తాము బతకలేమనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి యొక్క గ్రామాల ప్రజలు మాత్రం ఈ యొక్క కంపెనీపై తమ యొక్క వ్యతిరేకతను, నిరసన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదని మాత్రం హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అరుణ్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, పెద్ద ధన్వాడ నుంచి. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెదధనవాడ గ్రామ సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ పరిశ్రమ వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. కాలుష్యం ఏర్పడి పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు కంపెనీ ఏర్పాటుపై అభ్యంతరం తెలుపుతున్నారు. కంపెనీ పెట్టొద్దని ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 11 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్డీఓ వద్ద జరిగిన చర్చల్లోనూ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించారు. పెద్ద ధన్వాడ గ్రామమే కాకుండా చుట్టూ ఉన్న చిన్న ధన్వాడ, నసనూరు, మాందొడ్డి, చిన్న తాండ్రపాడు, నౌరోజీ క్యాంప్, వేణుసోంపురం, కేశవరం, తుమ్మిళ్ల, పచ్చర్ల, తనగల, పెద్ద తాండ్రపాడు, రాజోలి గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులంతా ఏకమయ్యారు. పరిశ్రమ వద్ద పనులు చేస్తున్న కూలీలను అక్కడి నుంచి తరిమేశారు. ఇథనాల్ పరిశ్రమ తమకు వద్దని నినదించారు. కంపెనీకి చెందిన కార్లు, కంటైనర్ డబ్బాలకు నిప్పు పెట్టారు. పనులు చేసుకునేందుకు వేసుకున్న గుడారాలను కూడా దగ్ధం చేశారు. ప్రస్తుతం నేను జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధనవాడ వద్ద ఏదైతే ఈ యొక్క పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారో, ఇథనాల్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఏర్పాటు చేసేటువంటి యొక్క పొలం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క ఏపీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా మదనపల్లికి సంబంధించినటువంటి ఒక కంపెనీ యాజమాన్యం ఇక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి కోసము 2023లో అనుమతి తీసుకోవడం జరిగింది. గాయత్రి రెన్యూవబుల్ అలైన్ ఇండస్ట్రీస్ పేరిట తీసుకునేటువంటి యొక్క అనుమతి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు తమ యొక్క కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి 12 గ్రామాల ప్రజలు ఈ యొక్క పరిశ్రమ వల్ల తాము ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క గెట్టు ఏదైతే ఉంటుందో, ఈ యొక్క గెట్టుకు అటువైపున ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి యొక్క 27 ఎకరాల 50 గుంటలకు సంబంధించినటువంటి ఈ స్థలము ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటిది. దాని పక్కనే మనం చూస్తున్నాం ఇక్కడ పంటను సాగు చేసినట్టు, పత్తి సాగు చేసినటువంటి రైతులకు సంబంధించిన పట్టా భూముల్లో పంటను సాగు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క కంపెనీ ఏర్పాటు అయినట్టయితే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఇలాంటి పంట పొలాలు ఏవి కూడా పంటలు పండించుకోలేనటువంటి దుస్థితి నెలకొంటుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల కూడా అనేక మంది దళితులకు గతంలో ప్రభుత్వం అసైన్డ్ కింద భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పత్తి, మిరప అట్లాంటి వాణిజ్య పంటలు పండేటువంటి సారవంతమైనటువంటి భూములను తాము వదులుకోవాల్సి వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. 2009లో వచ్చినటువంటి భారీ వరదలకు ఈ సమీపంలోనే ఈ గ్రామాల్లో ఇల్లు నిర్మాణానికి కోసం 6 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు పచ్చని పంట పొలాల్లో ఈ యొక్క ఇథనాల్ కంపెనీ చిచ్చు పెడుతుంది. కాబట్టి దీన్ని మేము అంగీకరించలేదని చెప్తున్నాం. తాము చేసినటువంటి ఆందోళనకు బీఆర్ఎస్ సంబంధించి కానీ కాంగ్రెస్ సంబంధించిన నేతలు తమకు మద్దతు తెలిపారు. స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా తమను ఐటీ మంత్రి దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ రోజు తమ యొక్క అభిప్రాయం లేకుండానే పరిశ్రమను ఏర్పాటు కాదని చెప్పడం జరిగింది. కానీ గడిచిన 4 రోజులుగా మాత్రం యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులను పెద్ద ఎత్తున ఇక్కడ తరలించి తమపైనే దాడి చేసేటువంటి విధంగా ఈ యొక్క కంపెనీని బలవంతంగా ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. కాబట్టి తాము దీన్ని అంగీకరించేది లేదని చెప్పి తమకు ఎలాంటి కంపెనీ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను తెలియజేయకుండా, తమ అభిప్రాయం లేకుండా ఎట్లా ఈ యొక్క పరిశ్రమను ఏర్పాటు చేస్తారని వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. వారిపైన ఏవైతే 40 మంది పైన కేసు పెట్టారో ఆ కేసు పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించి న్యాయ పోరాటం చేయడానికి గ్రామస్తులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 12 మందిని 14 రోజుల పాటు రిమాండ్కు తరలించడం జరిగింది. రైతులను దోషులుగా చిత్రీకరిస్తే ఈ విధంగా కేసులు పెట్టడంపై మాత్రం స్థానిక ఎమ్మెల్యే విజయుడు మండిపడుతున్నారు.
మండిపడుతున్నారు. ప్రభుత్వం పోలీసులు తీసుకునే చర్యల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే వెంటనే రైతులపైన కేసులు ఎత్తివేయాలంటున్నారు. ఎక్కడైతే ఈ పరిశ్రమ వల్ల తాము ఇబ్బంది పడతామని చెప్తున్నారో రైతులకు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరొక వైపు దీనికి పక్కనే ఉండేటువంటి తుంగభద్ర నది కూడా ఈ కలుషితమై భవిష్యత్తులో తాగునీటి కూడా కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశం ఉందంటున్నారు. కేవలం తెలంగాణలో ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాలే కాకుండా ఏపీలో తుంగభద్ర నదికి అవతల వైపున ఆనుకొని ఉండేటువంటి గ్రామాల ప్రజలు కూడా ఈ పరిశ్రమ పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్లకు ఈ కంపెనీ వల్ల జరిగేటువంటి నష్టం ఏముంటుంది, దాన్ని నివారించడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేపడతాము, భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ రకమైనటువంటి భరోసా ఇస్తారో అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసి వారి అంగీకారం మేరకే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలి తప్ప అలా చేయకుంటే మాత్రము ఉద్యమాలు కొనసాగుతాయనేటువంటి అభిప్రాయం ఉంది. వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలకు తమ సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు ప్రజా సంఘాలు కూడా వారికి మద్దతు తెలియనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పెద్ద రాజుల వద్ద ఏర్పాటు చేయాల్సినటువంటి ఇథనాల్ పరిశ్రమ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా దీనిపైన చర్చ జరుగుతుంది. సర్వత్రా ఈ పరిశ్రమ పైన మాత్రము విమర్శలు మాత్రం వెల్లువెత్తేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, పెద్దనవాడ నుంచి. అయితే తాము గతంలో ఆందోళన చేస్తే ఫ్యాక్టరీ పెట్టమని హామీ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్ద ధన్వాడ చుట్టుపక్కల గ్రామస్తులు. న్యాయం చేస్తామని చెప్పిన రాజకీయ నాయకులు ఇప్పుడు తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధనవాడకు సంబంధించినటువంటి రైతులతో పాటు గ్రామస్తులు చుట్టుపక్కల 12 గ్రామాలకు సంబంధించినటువంటి జనాలంతా కూడా ఈ ఇథనాల్ పరిశ్రమనంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నేను ఏమైంది, నేను పోలీసులు ఎందుకు పట్టుకుపోయాను? పోలీసులు సార్ పట్టుకొని పోయినారు. మేము అంతా అయిపోయినాక మధ్యాహ్నం 3 గంటలకి మేము బ్యాంకులకి ఇథనాలకి పోతున్నాం. ఆ టైంలో ఎవరు లేని చూసి ఎటు వచ్చిన అట్ట పట్టేస్తున్నారు సార్. ఎటు వచ్చి పట్టేసినాక తర్వాత ఏంది భయ్యా పొద్దున గొడవ ఎవరైనా చెప్పినారా అంటే ఎవరు చెప్పలేరు సార్ అన్నాం. ఎవరు చెప్పలేరు, అంతా ఊరు సమాచారం ఇథనాల కంపెనీ బాగుండదని వచ్చినారు సార్ అని అంటే ఏంది బాగుండారయ్యా, అంతా కబ్జా చేస్తున్నారు, పోలీసులు కొట్లాడుతున్నారని సపరించుకుంటా కొట్టుకుంటా తోలుకొమ్మినారు సార్ మానపాడు పోలీస్ స్టేషన్కి. అక్కడ విజయ్ సారు, ఎమ్మెల్యే విజయ్ సారు వచ్చి మమ్మల్ని కాపాడినారు. కొందరిని అట్టే కేసు తోలుకొని అట్టే ముందర పోయినారు సార్. మీకు కంపెనీ ఉండాలా? వద్దు సార్, మా కంపెనీ అయితే వద్దు, ఇథనాల్ కంపెనీ వద్దు, మా పరిస్థితులు బాగాలేవు, మా పచ్చని పొలాలు పాడైపోతాయి, మా ఇథనాల్ ఇబ్బంది వద్దు సార్, ఇథనాల్ కంపెనీ వద్దు సార్. ఫ్యాక్టరీ వద్దు సార్, అది పొల్యూషన్ అవుతుంది, మేము వ్యవసాయం చేసుకొని బతికేతోళ్ళము. ఇప్పుడు ఇదింత పొల్యూషన్ అయినాక పంటలు పండకుంటే బయటకు పోతే బతకలేము మేము, అట్లా వద్దనేది. అప్పుడు తీసేస్తామన్నారు. తీసేస్తామన్నాక సరేలే పోయిందిలే అనుకున్నారు. మళ్ళీ వచ్చి వాళ్ళంతా తయారు చేయడానికి పెట్టిండ్రు. దీక్ష చేసేటప్పుడు ఎమ్మెల్యే సంపత్తు ఇంకా బంద్ చేయండి, కంప్లీట్ ఇంకా రాదని చెప్పినాక ఆ మంచి చెప్పినాక తీసేసిండ్రు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. ఒక 2 months అట్ట ఊకుండి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, పచ్చని పైరలే మొద్దు సార్. 6 నెలల కిందట నిరాహార దీక్ష చేసినాము. అప్పుడు మన సంపత్ గారు వచ్చి వద్దు బంద్ చేయండి, మేము మొత్తం తీసేస్తామా అన్నారు. అందుకని మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల కింద వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినారు సార్. అందుకని ఇంకా ప్రజలమంతా అలా చేసినాం. కేసు పెట్టినారు సార్. నిన్న పోయి దాదాపు 35 మంది తొలకపోయినారు. తర్వాత మళ్ళీ 20 మందినేమో ఇడిచినారు. మన సంపత్ విజయుడు వచ్చి ఇడిపించినాడు. ఇంకా మంది మాబ్నార్లోకి తొలకపోయినారు. గ్రామస్తులు తమకు గతంలో పరిశ్రమను నిలిపివేస్తామని చెప్పినటువంటి వాళ్ళు తిరిగి 3-4 రోజుల నుంచి మళ్ళీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కాలుష్యమైనటువంటి పరిశ్రమ తమకు వద్దంటూ ఆందోళన చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించేది లేదని చెప్పి వారందరూ చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, ధన్వాడ నుంచి. శాంతియుతంగా పనులు ఆపేందుకు వెళ్లిన తమపై పోలీసులే దురుసుగా ప్రవర్తించారని చెప్తున్నారు రైతులు. తాము ఎవరిపైనా దాడి చేయలేదని, కేవలం సామగ్రి మాత్రమే ధ్వంసం చేశామంటున్నారు. కానీ ఇప్పుడు పోలీసులపై దాడి చేశామని అక్రమంగా కేసులు బనాయించారని వాపోతున్నారు. పనుల కోసం వెళ్తున్న వారిని బలవంతంగా తీసుకెళ్లి అరెస్ట్ చేశారంటున్నారు రైతులు.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం యొక్క పెద్ద ధనవాడకు సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యకారకమైనటువంటి యొక్క పరిశ్రమ వల్ల తమ యొక్క పంటలన్నీ కూడా నాశనం అవుతున్నాయని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది 40 మంది పైన. అందులో 12 మంది రైతులను రిమాండ్కు కూడా 14 రోజులకు పంపించడం జరిగింది. మనం ప్రస్తుతం ఆ గ్రామంలో ఉన్న ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, బాధిత రైతుల యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమైంది? నిన్న మీ కొడుకు పోయిండు, నిన్న ఏం జరిగింది? నిన్న ఏం జరిగింది సార్, మా అవన్నీ పట్టుకొని వేరు అక్కడ పోయింటే కానీ అంత ఏజ్ లేదు సార్. మా అవనికైతే నా కొడుకు నాకు పంపించాల. నిన్న వాడు అడుగు మారు బాంజనే కానీ పోయింటే పట్టుకొని వేరు పిల్లవాడిని. ఈ యొక్క మీరు కంపెనీ వ్యతిరేకిస్తారు, ఏం జరుగుతుంది? ఒక సంవత్సరం నుండి అది దాదాపు నడుస్తూనే ఉంది. ఊరికి నడుస్తుంటే ఒక 6 నెలల దాపు మా 2 నెలలు 3 నెలలు ఆమరణ రీత్యాలు ధర్నాలు చేసినాము. చేసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మన సంపత్ కుమార్ అను వాళ్ళందరూ వచ్చి మిగతా మన క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి ఇది నిర్మించకండి, మీరు దీనిపైన మేము ఉండము, దీనికి మద్దతు ఇస్తాం, మీరు ఇట్లా చేస్తే బాగుండదు, మేము చేస్తాం, ఇది ఏమాత్రం ఫ్యాక్టరీ పడినట్టు చేస్తామని వాళ్ళు చంద్రుడు చెప్పినందువల్ల ఊకైపోయినాము. ఆ తర్వాత బంద్ చేసినాక మన మంగళవారం నాడు రేత్రి అప్పుడప్పుడు కనుక్కోకుండా వాళ్ళు పని చేయడానికి గుండాలను తీసుకొని వచ్చి ఏదో మిషన్లు తీసుకొని వచ్చి అప్పుడప్పటికే తయారు చేయడానికి ప్రయత్నాలు రేత్రికే తెల్లవారినే తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. అది తర్వాత పొద్దున్నే తెలగానే మా పెద్దలు ఒక 40 మంది దాకా పోయినారు అక్కడికి. ఆ గుండాలు ఏం చేసినట్టు కట్ట దాటి ముందరకు రండి, మీ వ్యవహారం మా వ్యవహారం తేలిపోతుంది అని అన్నారు మా గ్రామస్తులు పెద్ద మనుషులని. అంటే ఆ పెద్ద మనుషులు ఏమనకుండా కాముగా ఇంటికి వచ్చినారు. ఏం జరిగింది అక్కడ అంటే ఈ పరిస్థితి అన్నారు. ఆ పరిస్థితి అంటే మన ఊర్లో వచ్చి మన మమ్మల్ని భూమి మీద వచ్చి మనకి ప్రాంతములు పెట్టి ఇంత గందరగోళం చేయడానికి ఎందుకు వచ్చిందంట? ఇంతకు వాళ్ళకి ఏం రావడం వచ్చిందంటే వాళ్ళు రౌడీలను తీసుకురావడం మనం ఇంక ఇద్దకేం కదా, ఇంతకు మించినది ఏముండదు, మనము పోతే పోతాం ఉంటే ఉంటాం అని నిర్ణయం తీసుకుని అంతా పిల్ల తల్లి మాట్లాడుకొని మేము ఆడవరకు దిగజారి దాన్ని అంటుపెట్టడం ఖాయం జరిగింది. ఒకరు మూకుంటే ఒకరు ఊకుంటారా? గ్రామం మొత్తం వదిలిపోయినాక మనకే వచ్చిందంటే ఇంక పోతే పోయినాం, ఇంకా ఫ్యాక్టరీ పండుగైనా పోయినట్లే, ఇప్పుడైనా పోయినట్లే కదా అని ఆడకు ఒక దిగి నిన్న ఆ ప్రయత్నం చేయడం జరిగింది. ఎంత మాత్రం ఆ ఫ్యాక్టరీ అయితే పడడానికి వీలు లేదని మా మనస్ఫూర్తిగా అదే మాటకి ఎవరికైనా అదే చెప్పడం జరుగుతుంది. మేము కూడా అంతే సార్ చెప్పేది. మా రైతులు ఉండరు ఇక్కడ, మాకు వ్యవసాయం చేసుకున్నకుంటే మాకు కుదరదు, కూలి నాలి చేసుకుని బతుకులు ఉండరు. వేరే ఊళ్ళో పోయి బతకాలంటే నాలుగు బతుకుతాము. మాకు ఇక్కడనే ఉండరు, మా భూములు మాకే కావాలా, మా ఊరు మాకే కావాలా. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఎంతకింతనే తెగిస్తాం. మమ్మల్ని 4 వరకు పట్టినాం, 3-4 నెలల వరకు దీక్ష చేసినాము. సంపత్ కుమార్ సార్ వచ్చి మీరు నిర్మించుకోండి, మేము మాట్లాడతాం పెద్దలతో అంటే మేము నిర్మించుకున్నాము. అంతటితో ఊకున్నారు. ఇప్పుడు మళ్ళీ 2 నెలలు అయింది. ఇప్పుడు నిన్న అవి ఏమేమో వచ్చి దిగినారు. ఇంకా ఊర్లో ప్రజలకి కోపాలు వచ్చిపోయి ఇంకా చేసినారు సార్. ఆ భూములు లేకుంటే మేము బతకలేము. మేము బతికేదే భూమి అమ్మని గురించి. దాంట్లోనే చేరో గిద్దెడు పండించుకొని పొట్ట పోసుకొని బతుకున్నాం. కానీ ఇట్లా మేము ఏడూరులో పొడతా పోవాలంటే పోలేకు. అట్లా భూమి అమ్మకు కావాలమ్మా. మాకు భూమే ఎక్కువ, ఎంత డబ్బు అయినా మాకు అవసరం లేదు. సావడమా లేకపోతే మా భూమి మాకు ఉంచిపోవడమా. అది ఇత్తనాల పాట అంటే మాకు అవసరం లేదని 6 నెలల కాంటే చెప్తున్నాము. ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా అట్లే మేము 6 నెలలు జీచగుసుకొని చేస్తే కూడా సంపత్ కుమారు, ఎస్ఐలు, పోలీసులు అందరు వచ్చి మీకు తీసేస్తాంలే అని అందరూ నిర్ణయం తీసుకొని అది తీపేపించినాక మళ్ళీ ఏకెక్కడం మొన్న వచ్చి అది వేసినారు. వేస్తే మేము అందరం ఊరు అంతా ఐకమత్యమై మాట్లాడుకొని పోయి అది అంతా కల్లిబిల్లి చేసి కాల్ చేసి వచ్చినాం. చూసారు, మాకు ఎంతకెంతకు మేము చచ్చిన చింత లేదు. మాకు ఫ్యాక్టరీ పడకూడదు, మా ఊరు మాకే ఉండాలి, మా చేనులు మాకే ఉండాలి. అందరం ఊర్లో అందరూ ప్రజలందరూ మాట్లాడుకొని పోయినాం. పోతే వాళ్ళు ఒట్టేబరి బేటాలను దిగినారు. బేటాలను దిగితే తర్వాత వాళ్ళు మమ్మల్ని అడ్డించినారు. పోనీయము ఎక్కడెక్కడ రోడ్లకి ఆ తానపాటు రోడ్డు కానీ ఈ రోడ్లకి ఊరి నుండి బేడుకోనట్ట చేసినారు. వాళ్ళు మమ్మల్ని ముత్తడేసినారు. ముత్తడేస్తే ప్రజలు మనం ఎన్నాళ్ళున్నా బతికినా ఈ కారం మన బతుకులు అవుతాయి, ఎంతైనా పోదాం వాళ్ళని తరమదాము పోదామని జనాలు అందరం పోయినాం. పోయి కాసి వాళ్ళని ఏమి ఎస్ఐలను కొట్టలేదు, కానిస్టేబుల్ని కొట్టలేదు, ఎవరు కొట్టలేదు, మేము ఎవరు చేసుకునేలేదు. అవి దొబ్బినాము, సాపుకు దొబ్బినాము, చేసినాము. అది చేసే మనకు గడ్డకు వచ్చినాము. ఎస్ఐ ఈరోజు మమ్మల్ని కొట్టినాడు, దాడి చేసినారు మా మీద అని మాట్లాడితే ఎట్లా సార్? మేము బతకాల. ఇప్పుడు రైతులకు ప్రతి మనిషి కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ వాళ్ళు కానీ రైతు రాజు అన్నారు. ఈరోజు రైతు రాజు ఆడవున్నాడు, రైతు రాజు లేడు. ఈరోజు పూర డబ్బు ఉన్నోనికి ఒక ధనం ఉన్నోనికి వానికే రక్ష ఉన్నాడు, రైతుకు ఈరోజు రక్షక ఆడవున్నాడు.
ఉన్నటువంటి రైతుల యొక్క అభిప్రాయం మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమను తాము అంగీకరించేది లేదని చెప్తున్నారు. తాము ఎంతకైనా సిద్ధమవుతామని చెప్తున్నారు. గతంలో ఈ ఫ్యాక్టరీని ఆపేస్తామని చెప్పినటువంటి నేతలంతా కూడా ఎక్కడున్నారు, వెంటనే ఈ యొక్క రైతులపైన పెట్టినటువంటి కేసులంతా కూడా ఎత్తివేయాలని చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ యొక్క పరిశ్రమను మాత్రం ఇక్కడ నిర్మించకుండా చూడాలని వారంతా కోరుతున్నారు. లేకుంటే తమ యొక్క ఆందోళన మాత్రం ఇలానే కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, పెద్దదన్వాడ నుంచి. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలో 12 మంది రైతులపై కేసులు పెట్టి రిమాండ్కి తరలించడంపై గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. రైతులపై పెట్టిన కేసులపై సమష్టిగా పోరాడాలని తీర్మానించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు రైతులు.